బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు। ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు తెలిపారు। వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈ నెల 16న నిజాంపట్నంకు వస్తున్న నేపథ్యంలో ఎస్పీ సభస్థలి ప్రాంగణాన్ని, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను, సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని పరిశీలించి భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు। ముందుగా ఎస్పీ హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి ముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి విచ్చేసే వీఐపీలు, ప్రజాప్రతినిధులు వేచి ఉండే ప్రదేశాన్ని, వారు హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గ్యాంగ్ వేలను పరిశీలించారు। పోలీసు అధికారులకు భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన పలు సూచనలు చేశారు। అక్కడికి వెళ్ళేసి 18 మెంబర్స్ గౌరవనీయులైన సీఎం గారు రేపు నిజాంపట్నం మండల్ నిజాంపట్నం విలేజ్కి మత్స్యకార భరోసా లాంచింగ్కి వస్తున్నారు। చాలా సంతోషంగా ఉంది। ఆయన వచ్చే సందర్భంలో అరౌండ్ 40,000 మందితో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది। సో పబ్లిక్ మీటింగ్కి అన్ని రకాల బందోబస్తు అరేంజ్మెంట్స్, అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేస్తున్నాము। సో సభ విజయవంతంగా అయ్యే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాము। థ్యాంక్ యూ।